ముగ్గురు పిల్లలుంటే రాజకీయ జీవితానికి అనర్హులు అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి టీఆర్ఎస్ కార్పొరేటర్. మొదట్లో ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని కార్పొరేటర్ అయినటువంటి కాచిగూడ కార్పొరేటర్ ఎక్కలా చైతన్య కన్నా డిస్క్వాలిఫైడ్ అయ్యాడు ముగ్గురు పిల్లలు ఉన్నందువల్ల. ఓకే, ఇక్కడ చూడండి నాంపల్లి కోర్టు డిక్లేర్ చేసింది దీన్ని. అయితే ఈయన పైన కేసు వేసినటువంటి ఆమె ఎవరంటే బీజేపీ కంటెస్టెంట్ ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి ఉమాదేవి కేసు వేసింది. జిహెచ్ఎంసి 21B సెక్షన్ ప్రకారం ఈయనని డిస్క్వాలిఫైడ్ గా ప్రకటించడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2012 బోరబండ కార్పొరేటర్ వనజ, ఓకే, ఈమె కూడా డిస్క్వాలిఫైడ్ అయింది. ఓకే, ఎందుకని? మోర్ దెన్ 2 చిల్డ్రన్స్ ఉన్నందువల్ల ఈమె కూడా డిస్క్వాలిఫైడ్ అయింది. ఓకే, ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్ లంగర్ హౌస్ రవి యాదవ్ కూడా ఇక్కడ డిస్క్వాలిఫైడ్ అవ్వటం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది.